హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఈ వీడియోలో జనవరి 28న జరిగిన ఐడిపిలో ఈజీ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇంకా క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫస్ట్ ఒక స్ట్రింగ్, ఇది క్వశ్చన్ వచ్చేసి స్ట్రింగ్ వ్యాలిడేషన్. సో ఏం అడుగుతున్నాడు అనేది ఒకసారి, సో క్వశ్చన్ క్లారిటీగా ఒకసారి అర్థం చేసుకుందాం. సో రైట్ ఎ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఎ స్ట్రింగ్ ఎస్ అండ్ చెక్స్ ఇఫ్ స్ట్రింగ్ ఎస్ సాటిస్ఫై ద బిలో కండిషన్స్. సో ఒక స్ట్రింగ్ రీడ్ చేసుకోమంటున్నాడు. సో ఆ స్ట్రింగ్ లో బిలో కండిషన్ సాటిస్ఫై అయ్యాయా లేదా అనేది చెక్ చేయమంటున్నాడు. సో ఏం కండిషన్స్ అంటే, సో ఎస్ షుడ్ కంటైన్ ఓన్లీ లెటర్స్ అండ్ అండర్ స్కోర్స్. సో ఆ స్ట్రింగ్ కి ఓన్లీ లెటర్స్ ఓన్లీ ఉండాలి అండ్ అండర్ స్కోర్ ఒకటే ఉండాలి. సో అపార్ట్ ఫ్రమ్ లెటర్స్ అండ్ అండర్ స్కోర్ ఇంకా ఏమొచ్చినా సో మనం ఫాల్స్ అని ప్రింట్ చేయాలి. సో ఓన్లీ లెటర్స్ అండ్ అండర్ స్కోర్ ఈ రెండే ఉండాలి, ఇంకేమీ ఉండకూడదు సో స్ట్రింగ్ కి. సో ఇంకో కండిషన్ ఏంటంటే, సో ప్రతి ఆ స్ట్రింగ్ లో ప్రతి క్యారెక్టర్ అప్పర్ కేస్ అయి ఉండాలి. సో లోవర్ కేస్ ఉన్న మనం ఫాల్స్ అని ప్రింట్ చేయాలి. సో అది మన క్వశ్చన్ కి కండిషన్స్. సో ఒకవేళ కండిషన్ సాటిస్ఫై అయితే ట్రూ అని ప్రింట్ చేసి, సో ఆ స్ట్రింగ్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి అనేది మనం ప్రింట్ చేయాలి స్పేసెస్ సెపరేట్ తో, లేకపోతే ఫాల్స్ అని ప్రింట్ చేసేస్తాం. సో ఇది క్వశ్చన్. సో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్ట్రింగ్ మ్యాంగో ట్రీ అండర్ స్కోర్ తో సెపరేట్ ఉంది. సో మ్యాంగో ట్రీ, సో ఎస్ కంటైన్ ఓన్లీ లెటర్స్. ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మ్యాంగో ట్రీ ఉంది కదా, ఇక్కడ ఓన్లీ లెటర్స్ అండ్ అండర్ స్కోర్ ఒకటే ఉన్నాయి, ఇంకేమీ లేవు. సో అన్ని లెటర్స్ అప్పర్ కేసే ఉన్నాయి. సో ఇది ట్రూ అయింది. సో కండిషన్స్ రెండు సాటిస్ఫై అయినాయి కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి ట్రూ అండ్ 2 లెటర్స్ ఉన్నాయి ఇందులో, కాబట్టి 2 అని ప్రింట్ చేసాం. సో అది క్వశ్చన్. సో ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన ఇన్పుట్ ని రీడ్ చేస్తున్నాను. నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్. సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అని రీడ్ చేశాను. సో నెక్స్ట్ ఇన్పుట్ అని రీడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే ఇందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని తెలుసుకోవాలి. సో అలా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి నేను స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ నేమ్ డాట్ స్ప్లిట్. దేంతో స్ప్లిట్ చేస్తున్నా అంటే, మనకి ఇక్కడ అండర్ స్కోర్ సపరేటెడ్ గా ఉన్న లెటర్స్ ని నేను ఒక్కొక్క స్ట్రింగ్ కింద కన్సిడర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మనం కండిషన్ చెక్ చేయాలి. సో ఫస్ట్ మనం రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని పెట్టుకుందాం. అది రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇనిషియల్ గా రిజల్ట్ అనేది ట్రూ అని పెట్టుకుందాం. సో నెక్స్ట్ మనం ఇచ్చిన స్ట్రింగ్ లో అంటే నేమ్ అనే వేరియబుల్ లో ఉన్న మ్యాంగో ట్రీ అని ఉంది, నేమ్ అనే వేరియబుల్ లో మ్యాంగో ట్రీ అని ఉంది. సో దాంట్లో దాని మీద ఎట్రాక్ట్ అవుతా అండ్ ఈచ్ క్యారెక్టర్ అండర్ స్కోరా లేకపోతే అప్పర్ కేస్ అని చెక్ చేసుకుంటాను. సో అలా చెక్ చేసుకోవడానికి మనం ప్రతి క్యారెక్టర్ మీద ఎట్రాక్ట్ అవుతే, సో ఫర్ ఈచ్ క్యార్ ఇన్ నేమ్ అంటే ఇచ్చిన లెటర్ లో ఇచ్చిన వర్డ్ లో ప్రతి క్యారెక్టర్ మీద ఇటరేట్ అవుతాం. సో నెక్స్ట్ కండిషన్ చెక్ చేద్దాం. సో ఇఫ్ ఈచ్ క్యార్ డాట్ ఈజ్ అప్పర్, సో ఈచ్ క్యార్ డాట్ ఈజ్ అప్పర్ అవుతాయి. సో రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ అండ్ ట్రూ. సో అండ్ అంటే రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ అంటే ట్రూ అండ్ ట్రూ అంటే ట్రూ అండ్ ట్రూ. సో అలా ట్రూ వస్తుంది. సో ఇఫ్ మనకు ఇంకో కండిషన్ కూడా ఇచ్చారు. సో ఇఫ్ ఈచ్ క్యార్ ఈజ్ డబుల్ ఈక్వల్ టు అండర్ స్కోర్ అవుతాయి. సో రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ అండ్ ట్రూ. సో లేకపోతే ఎల్స్ ఈ రెండు కండిషన్ లో సాటిస్ఫై అయితే ట్రూ అని ప్రింట్ చేస్తాం, లేకపోతే ఎల్స్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ అండ్ ఫాల్స్. సో ఇక్కడ అండ్ ఫాల్స్ ఇట్టాం కాబట్టి మనకి ఎప్పుడైతే ఫాల్స్ అనే కండిషన్ వచ్చిందో, ఫాల్స్ అనే రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అయిందో, సో ఆ ఫాల్స్
ఇంకా మనకి ఎన్ని ట్రూలు వచ్చినా నెక్స్ట్ ఎన్ని ట్రూలు వచ్చినా మనకి ఫాల్స్ గానే ఉంటది. సో ఇప్పుడు ఇక్కడతో ఆపేద్దాం. మనకు ఒక ఫాల్స్ వస్తే ఇంకా మనం ఇంకా చెక్ చేయక్కర్లేదు. ఇంకేది చెక్ చేయక్కర్లా. అంటే మనం ఇచ్చిన సీక్వెన్స్ లో ఏదైనా లెటర్ కాకుండా ఇంకా వేరేది ఏదైనా వచ్చినా అండ్ లోవర్ కేస్ వచ్చినా సో ఇక్కడతో ఫాల్స్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం బ్రేక్ చేసేయచ్చు లూప్ ని. సో లూప్ ని బ్రేక్ చేస్తే నెక్స్ట్ మనకి వచ్చింది. మనకి ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని వచ్చింది. సో ప్రింట్ రిజల్ట్. సో చెక్ చేద్దాం నార్మల్ గా. మ్యాంగో ట్రీ. సో ఇక్కడ అన్ని అప్పర్ కేస్ అండ్ అండర్ స్కోర్ తో సపరేట్ అయి ఉంది క్యారెక్టర్స్. సో ట్రూ. సో ఒకసారి మనం మార్చి చూద్దాం. ఇక్కడ 3 వద్దాం, ఫాల్స్ రావాలి. సో ఫాల్స్. సో మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ మనం ఏం ప్రింట్ చేయాలి? సో ఒకవేళ ట్రూ అవుతే ఇఫ్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ, మనకి ట్రూ అవుతే ఇఫ్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అవుతే మనం ఏం ప్రింట్ చేయాలంటే సో ప్రింట్. సో మన ప్రింట్ ఏంటంటే రిజల్ట్ ట్రూ స్పేస్ అండ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. సో అది మనం ప్రింట్ చేయాలి. ట్రూ స్ట్రింగ్ ఆఫ్ ట్రూ కాదు, స్ట్రింగ్ ఆఫ్ రిజల్ట్ ప్లస్ ఒక స్పేస్ ఉండాలి. ప్లస్ స్ట్రింగ్ ఆఫ్ లెన్ ఆఫ్. సో మనం ఏంటంటే స్పేస్ తో సపరేట్ చేసుకున్నాం స్ట్రింగ్ ని. సో అందులో ఈచ్ క్యారెక్టర్స్ ఒక్కొక్క వాల్యూ కింద వస్తుంది. సో అందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అంత లెంత్ అనేది వస్తుంది. సో లెన్ ఆఫ్ స్ట్రింగ్. సో ప్రింట్ చేస్తాం ఇలాగా. లేకపోతే ఎల్స్ ప్రింట్ రిజల్ట్. సో ఇది. సో ఒకవేళ రిజల్ట్ అనేది ట్రూ అయితే సో ఆ రిజల్ట్ ప్లస్ స్పేస్ ప్లస్ అండ్ ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్ని క్యారెక్టర్స్ అని. లేకపోతే రిజల్ట్ అనేది ఫాల్స్ అయితే ఫాల్స్ అని, డైరెక్ట్ ఫాల్స్ అని. ఇంకా మనం లెన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది ప్రింట్ చేయగలం. సో ఇక్కడ ఈ కండిషన్స్ ఫాల్స్ అయింది కాబట్టి సో ఫాల్స్ అని వచ్చింది అవుట్పుట్. సో ఒకసారి డిఫాల్ట్ టెస్ట్ కేసులు చెక్ చేద్దాం. సో డిఫాల్ట్ టెస్ట్ కేస్ 2 పాస్ అయినాయి. సబ్మిట్ చేద్దాం. సో 10 టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి. సో వీడియో అంతే. సో వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.